వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా అంతటా రోడ్డు భద్రతా వారోత్సవాలు. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలి. అవగాహన ర్యాలీని ఆరంభించిన ఆర్టీఏ. శాసన సభాపతికి మాతృవియోగం. కన్నీటి పర్యంతమైన పోచారం. అంతిమయాత్రలో పాల్గొని ఓదార్చిన పలువురు. పలు గ్రామాలలో ప్రమాణ స్వీకారాల సందడి. బాధ్యతలు తీసుకున్న నూతన సర్పంచ్లు ప్రోటోకాల్ పాటించడం లేదని నెహ్రూ నగర్లో నిరసన. వామ్మో పులి. ఎల్లారెడ్డిలో కలకలం సృష్టిస్తున్న చిరుత. పశువులపై దాడి. స్పందించని అటవీ శాఖ అధికారులు. ఎస్ఐ తీరుపై సిరికొండ వాసుల ఆగ్రహం. అధికారిపై చర్యలకు డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ధర్నా. వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. ప్రతి సంవత్సరం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నామే తప్ప ప్రమాదాలను నిలువరించడం లేదన్నారు. వాహనదారులంతా ఖచ్చితంగా వారి విలువైన ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఈ నెల 4 నుండి 10వ తేదీ వరకు 30వ జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాలను జరుపుతున్నారు. వారోత్సవాల 3వ రోజున ఆర్టీఏ కార్యాలయం నుండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ఊరేగింపు చేపట్టారు. ఆర్టీఏ వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. వాహనం నడుపుతున్న వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆ కుటుంబ పెద్దపై అందరూ ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ఉండటం వల్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోకుండా రక్షించుకోగలుగుతామని చెప్పారు. 4 నుండి 10 వరకు జరుపుతున్న ఈ వారోత్సవాలను 14 వరకు జరిపితే ఫిబ్రవరి 14కు ఉన్న విశిష్టతతో అందరికీ గుర్తుండిపోతుందన్నారు. రోజువారీగా జరుగుతున్న ప్రమాదాల వల్ల వేలాది మంది మృత్యువాత పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలు ఈ వారోత్సవాల సందర్భంగా అవగాహన పొంది ప్రాణాలను రక్షించుకోవాలని కోరారు. ప్రజల్లో కావచ్చు, ఎవరి మీద అవగాహన తీసుకురావాలి. ఇది చాలా నష్టం జరుగుతున్నదనే ఉద్దేశంతో మన గణాంకాల వివరాల ప్రకారం వెళ్తే భారతదేశంలో సంవత్సరానికి దాదాపుగా 147,000 మంది కేవలం రోడ్డు ప్రమాదం వల్లనే మృతి చెందుతున్నారు. ఎంతోమంది క్షతగాత్రులవుతున్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే దాదాపుగా 7,000 మంది కూడా మృతి చెందుతున్నారు ఈ రోడ్ యాక్సిడెంట్స్లో. ఇక ఎంతోమంది కూడా క్షతగాత్రులు అవుతున్నారు. ఇదంతా చూస్తే కూడా ఈ యొక్క కుటుంబంలో ఎవరైతే యాక్సిడెంట్కు గురైనారో వారి యొక్క ఫ్యామిలీ ఎలా అంటే ఆర్థికంగాను మానసికంగాను చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇది చాలా తీవ్రంగా పరిగణించి ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల పాటు మనము జాతీయ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి కూడా 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ఇది 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ సంవత్సరము మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా 10 తర్వాత ఇంకా కొంచెం మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఫిబ్రవరి 10 నుంచి కూడా మళ్ళీ ఇంకొక 4 రోజులు పొడిగించి 14th ఫిబ్రవరి వరకు మనము చేసుకుంటున్నాము. ఈ 14th ఫిబ్రవరి కూడా యాక్సిడెంట్ ఫ్రీ డేగా మనము పరిగణించాము. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది యాక్సిడెంట్ ఫ్రీ డేగా 14th ఫిబ్రవరి. ఆ రోజు కూడా అందరూ కూడా మన ప్రేమికుల రోజు, అదంతా కూడా గుర్తుపెట్టాలని ఉద్దేశంతో ఈ 14th ఫిబ్రవరిని యాక్సిడెంట్ ఫ్రీ డేగా మన జాతీయ స్థాయిలో ఒక రోజు గుర్తింపు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా అందరి పేదలకు అండగా ఉండేందుకు ఎంపీ కవిత సర్కార్ ఆసుపత్రులలో నిత్య అన్నదాన కేంద్రాన్ని ఆరంభించింది. దీంతో పేదలు మధ్యాహ్నం సమయంలో ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి నిండు మనసుతో అన్నదాత సుఖీభవ అంటున్నారు. బుధవారం ఈ కేంద్రంలో ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. రోగులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు.
నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ సర్కార్ ఆసుపత్రులలో ఎంపీ కవిత రోగి సహాయకులకు భోజనాన్ని అందించాలన్న సంకల్పంతో ఉచిత నిత్య అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదట నిజామాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటు చేయగా దీనికొస్తున్న ఆదరణను చూసిన ఆమె రెండోదిగా బోధన్ ఏరియా ఆసుపత్రిలో ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆమె స్వంత ఖర్చులతో ఈ కేంద్రాలను నడిపిస్తున్నారు. బోధన్ ఆసుపత్రి నందు అందిస్తున్న భోజన వితరణ కేంద్రాన్ని శాసనసభ్యుని సతీమణి పరిశీలించి రోగి సహాయకులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులతో ముచ్చటించి వైద్యులు అందిస్తున్న వైద్యం తీరుపై ఆరా తీశారు. ఎమ్మెల్యే సతీమణి ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ కల్పించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధి కోసం చేసిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. గ్రామాలను ఆదర్శంగా మార్చి అందరినీ ఆకర్షించే విధంగా తయారు చేస్తామన్నారు. ఇందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. బ్రాహ్మణపల్లి సర్పంచ్గా అభంగపట్నం లక్ష్మి ప్రమాణం చేశారు. ఎంపీపీ రజితా యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దేరడి శ్రీరామ్ పాల్గొన్నారు. ప్రత్యేక అధికారి నుండి సర్పంచ్ బాధ్యతలు తీసుకున్న ఆమెను సన్మానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరించి ప్రజలకు అండగా ఉంటామన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం శ్రమించి గ్రామాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తామన్నారు. ఇదిలా ఉండగా జైతాపూర్ సర్పంచ్గా శ్రీలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక అధికారి నుండి బాధ్యతలు స్వీకరించిన ఆమెతో పాటు పంచాయతీ పాలకవర్గం ప్రమాణం చేశారు. రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ ఈ పదవిని అంతఃకరణ శుద్ధితో పూర్తి చేస్తామన్నారు. సర్పంచ్కి అవకాశం కల్పించినందుకు గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. నమ్మకాన్ని ఉంచి ఇంత పెద్ద విజయాన్ని, మంచి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, గ్రామస్తులందరికీ, యువకులకి పేరు పేరున శిరస్సు వంచి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా మీద ఏదైతే ఉంచి నమ్మకం మా మీద ఉంచి మీరు మాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు, మీరు ఏదైతే నమ్మకంతో ఉంచి ఇచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా మంచి అభివృద్ధి పదంలో మండలంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి నాకున్న సహాయశక్తుల ప్రతి ఒక్కరి సహకారంతో చేయడానికి వాగ్దానం చేస్తున్నాము. ఈ విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లో 2న సర్పంచ్తో పాటు సగం మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా 5గురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి ఫిబ్రవరి 6న ముహూర్తం పెట్టుకున్నారు. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం కోసం పంచాయతీకి వెళ్లగా ఎలాంటి సౌకర్యాలు లేవని ఎంపీటీసీ ఇమ్రాన్ మండిపడ్డారు. పంచాయతీ అధికార యంత్రాంగంతో పాలకవర్గం తీరును నిరసిస్తూ నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వివాదం సద్దుమణిగింది. సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిని పలువురు సన్మానించారు. విజయం సాధించిన తాము తమ వార్డు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ప్రోటోకాల్ పాటించకుండా పాలకవర్గం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఎంపీటీసీ ఖండించారు. తెలియజేయనది ఏమనగా ఇవాళ మా వార్డు మెంబర్లందరికీ ప్రమాణ స్వీకారం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా 8వ నంబర్ వార్డు మెంబర్ నుంచి నేను గెలిచినందుకు వార్డులోని ఏదైనా సమస్యలు పరిష్కారం శ్రద్ధతో పనిచేస్తాను. గ్రామ పంచాయతీలో మొన్న ఎన్నిక అయినటువంటి వార్డు మెంబర్స్కి ప్రభుత్వం ఏదైతే 2వ తారీఖుకి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పినారో ఆ విధంగా మా వార్డు మెంబర్స్కి ఆ 2వ తారీఖుకి ఎజెండా రాని ఎడల మేము ఆ రోజు ప్రమాణ స్వీకారం మా వార్డు మెంబర్స్ చేయలే. అయితే ఈరోజు టైం పెట్టుకొని గ్రామ పంచాయతీకి వచ్చేసరికి గ్రామ పంచాయతీలో తగిన ప్రోటోకాల్ పాటించకుండా సర్పంచ్ తనకు సంబంధించిన వ్యక్తులను కూర్చోబెట్టుకుంటూ మా వార్డు మెంబర్లకు తగిన గౌరవం ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు ప్రమాణం స్వీకారం చేయకముందే వాళ్ళతో ఇలా వ్యవహరిస్తూ ఉంటే మళ్ళీ రాబోయే దినాల్లో
ప్రజలే ఎన్నుకున్న వార్డు మెంబర్లు ఉన్నారు. వీళ్ళు మీరు పంచాయతీ యొక్క రూల్స్ ప్రకారం ముందు వార్డు మెంబర్స్కి ప్రోటోకాల్ పాటించి వాళ్ళకు కుర్చీ ఇవ్వాలా. ఇలా కుర్చీ ఇవ్వకపోతే ఇలా కొత్తగా ఎలక్టెడ్ అయ్యి వచ్చిన వార్డు మెంబర్లు కింద కూర్చున్నారంటే. మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు, కానీ సెంచరీని దాటి బ్రతికింది. ఆమె పిల్లలతో కాదు, వారికి కలిగిన సంతానంతో ఆటలు ఆడుకుంటూ హాయిగా కాలాన్ని వెళ్లదీసింది. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. మెరుగైన చికిత్స అందించినా మృత్యువును జయించలేకపోయింది. ఆమెనే పరిగి పాపవ్వ. పరిగి పాపవ్వ అంటే గుర్తుపట్టేవారు చాలా తక్కువ. ప్రస్తుత రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి ఈమె. బాన్స్వాడ మండల పరిధిలోని పోచారం గ్రామస్తురాలు. ఈమెకు 5గురు సంతానం. ఇందులో 3 ఆడబిడ్డలు కాగా 2 కుమారులు. ఒకరు పోచారం శ్రీనివాసరెడ్డి, మరొకరు శంభూరెడ్డి. శ్రీనివాసరెడ్డి పెద్ద కొడుకు. 7 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో పరిగి పాపవ్వ జన్మదినోత్సవాన్ని ఆనందంగా జరిపారు. నేటి ప్రస్తుత యాంత్రిక జీవనంలో మనిషి 60 సంవత్సరాలకు పైబడి జీవించడం అంటే గొప్ప అనుకుంటున్నారు. కానీ పాపవ్వ మాత్రం శతాధిక జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యుల ఆనందాల సంబరాల మధ్య జరిపారు. కొడుకులు పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వీరికి కలిగిన సంతానం సైతం ఆమె ఆశీస్సులు పొంది ఆనంద వేడుకల మధ్య సంబరాన్ని జరుపుకున్నారు. కొన్ని రోజుల నుండి పాపవ్వ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. దీంతో ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని శ్రీ విజయసాయి పాఠశాల ప్రతినిధి కృష్ణమోహన్ అన్నారు. విద్యార్థి దశ నుండే అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే వారు ఉన్నత రంగంలో రాణిస్తారని అభిప్రాయపడ్డారు. ఏ స్థాయికి ఎదిగినా చదివిన పాఠశాలను, బోధించిన అధ్యాపకులను మరువరాదన్నారు. పట్టణంలోని శ్రీ విజయసాయి హై స్కూల్ వార్షికోత్సవం జరిపారు. వార్షికోత్సవం సందర్భంగా మొదట సరస్వతి పూజతో ఆరంభించారు. విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే పాఠశాల విద్య ఎంతో కీలకమైందన్నారు. అక్షరాలు దిద్దించి విజ్ఞానాన్ని పెంచిన గురువుల వల్లనే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. తల్లిదండ్రులను, గురువులను ఏనాటికి మరువరాదని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. శాస్త్రీయ నృత్యంతో ఆరంభమైన కార్యక్రమం సినిమా, ఫోక్, పేరడి గీతాలతో నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు.
సో మనం ఏ పని చేసినా అప్రమత్తంగా ఉంటే రిజల్ట్ ఈస్ బ్యూటిఫుల్లీ. ఓన్లీ వన్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, ఎందుకంటే చాలా ప్రైజెస్ ఉన్నాయండి, డ్యాన్స్ చాలా ఉన్నాయి. పాండవులు వనవాసం చేసేటప్పుడు లక్కీగా ఉంటారు. అది మీ తెలుగు మీకు చెప్పలేదు. అడవులు అంతరించిపోవడంతో వన్య ప్రాణులు జనారణ్యంలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. 20 రోజుల క్రితం నుండి ఈ ప్రాంతం ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని వాపోయారు. ఎల్లారెడ్డి డివిజన్లో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోతుల నివారణ కోసం కుక్కను కట్టేయగా చిరుత దాడి చేసి కుక్కను భక్షించింది. గండిమాసానిపేట్ పరిధిలోని బాలాజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత దాడిలో మృతి చెందిన కుక్క పార్థివ దేహం వద్ద చిరుత అడుగులు, పాద ముద్రికలు ఉన్నాయి. అలాగే 20 రోజుల క్రిందట హాజీపూర్ కట్ట కింద తాండాకు చెందిన ఆవుపై దాడి చేసింది. ఈ విషయాన్ని గ్రహించిన స్థానికులు చిరుత సంచరిస్తుందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎప్పుడు ఎటు నుండి చిరుత వచ్చి దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. एवढी गोजो को था वो काय को एवढी आमेलो तो था एवढी आमेलो तो गोडी तिथदको एवढी आमेलो तो रे काय कोणती बापू. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారానికి సర్కార్ తేదీని ఖరారు చేసింది. ముహూర్త బలం సక్రమంగా లేకపోవడం, ఆ గడియ వారికి కలిసి రాకపోవడంతో పలువురు బాధ్యతలను స్వీకరించలేదు. బుధవారం చాలా చోట్ల సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ మల్లారెడ్డి వారిచే ప్రతిజ్ఞ చేయించారు. బోధన్ మండలం సాలురా గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది. గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ మల్లారెడ్డి, నూతనంగా ఎన్నికైన చంద్రకళ సర్పంచ్గా మరో 14 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని సన్మానించారు. ప్రత్యేక అధికారి వద్ద నుండి బాధ్యతలు తీసుకున్నారు. ఎమ్మెల్యే షకీల్, ఎంపీ కవిత సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చంద్రకళ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ వేడుక జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలలో గ్రామస్తులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సాలూర గ్రామ పంచాయతీ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. 107 సంవత్సరాల పరిగి పాపవ్వ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ పోచారం కన్నీటి పర్యంతమయ్యాడు. హైదరాబాద్ నుండి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా స్వగ్రామానికి చేరుకున్నారు. 107 సంవత్సరాల పాపవ్వ గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైంది. మెరుగైన చికిత్సలు అందిస్తున్నా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 107 సంవత్సరాల వయసు కలిగిన పాపవ్వ
కన్న బిడ్డలను మునిమనుమలను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేది. ఇటీవల ఎన్నికల నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. బుధవారం పోచారం గ్రామంలో ఆమె అంత్యక్రియలు జరిపారు. సందర్శకుల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ విజీగౌడ్, శాసనసభ్యులు షకీల్, హనుమంత్ షిండే, గంప గోవర్ధన్, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు రామ్మోహన్ రావు, సత్యనారాయణ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ పలువురు ఆమె మృతదేహంపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పక్కనే ఉన్న ఆమె కుమారుడు పోచారంను ఓదార్చారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం, తమోజ్వల కదిలెని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగ
వెలిగెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచై జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై. పండిత అధ్యాపకులకు పదోన్నతి కల్పించే దస్త్రం ఆమోదం పొందింది. ఈ వార్త విన్న అధ్యాపకులలో ఆనందం వెల్లువిరిసింది. అభినందనగా సీఎంకు అనుకూలంగా నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచిపెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి పండిత పరిషత్ అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. పండిత అధ్యాపకులు కొన్నేళ్లుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యల సాధన కోసం అనేక ఆందోళనలు జరిపి వారి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీరికి పదోన్నతి కల్పిస్తూ దస్త్రంపై సంతకం చేశారు సీఎం. దీంతో పండితులంతా ఒకచోట చేరి కేసీఆర్ చిత్రపటం పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. దీనివల్ల పండిత అధ్యాపకుల సమస్యలు పూర్తిగా నెరవేరుతాయని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాల పండిత్ ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలలో పనిచేసే అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పండితులు ఎదుర్కొన్నటువంటి పదోన్నతుల సమస్యను ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పండితుల పక్షాన్ని నిలిచి ఉపాధ్యాయుల పక్షాన్ని నిలిచి పండితులందరినీ మరి ఎంతో సంతోష సంబరాలు పొందే విధంగా ఈరోజు మరి అన్ని ఉన్నత పాఠశాలలో మరి అదేవిధంగా యూపీఎస్లో పనిచేసేటువంటి భాషా ఉపాధ్యాయులందరినీ కూడా అదేవిధంగా పీఈటీని కూడా పదోన్నతులు కల్పించేటువంటి ఫైల్ పైన సంతకం చేయడం చాలా సంతోషదాయకం. మరి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి అందరూ కూడా పండితుల పక్షాన జిల్లా పక్షాన కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలకు అండగా ఉండి ఫ్రెండ్లీ పోలీస్ పేరిట నడుచుకోవాల్సిన ఎస్ఐ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సిరికొండ ఎస్ఐని సస్పెండ్ చేసి అతన్ని శిక్షించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిరికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని గడ్కోలు వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే ప్రజలలో భయానక వాతావరణాన్ని నెలకొల్పుతున్న ఎస్ఐపై గతంలో సైతం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులు మందలించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారని చెప్పారు. అయినా సదరు అధికారిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అక్రమార్కులకు అండగా నిలుస్తూ ప్రజలచే ఎన్నుకోబడ్డ వారిపై జులుం చేస్తున్నారని వి ప్రభాకర్ వివరించారు. అధికారులు తక్షణమే స్పందించి సదరు అధికారిని సస్పెండ్ చేయాలని ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నిరసన ధర్నా జరిపారు. జిల్లా యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారికి వ్యతిరేకంగా వీరు జిల్లా కేంద్రంలో ధర్నా జరిపారు. ఈ రోజు వాళ్ళు నిర్మించుకుంటున్న బిల్డింగ్ ని ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. మైనింగ్ తన పరిధిలోది కాదు, అయినప్పటికీ ఉసుక వస్తుందని చెప్పేసి చెప్తే అదే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి అయ్యా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి, వాటిని ఆపండి, వాటిని నిలేయండి, ఆ చెమినపిల్లలు నడుస్తున్నాయి, కొండపుల్లో నడుస్తున్నాయి, పలానా ఊళ్ళో నడుస్తున్నాయని చెప్తే అది నా డిపార్ట్మెంట్ కాదన్నాడు. మరి నీ డిపార్ట్మెంట్ మైనింగ్ అని అడుగుతా ఉన్నా నేను. అయ్యా ఎంఆర్ఓ ఉన్నాడు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మా గ్రామంలో ఉసుకని ఎటు పోనీయకుండా, బయట గ్రామాలకు పోనీయకుండా మేము పకడ్బందీగా ఆపుకోగలుగుతున్నాం. గ్రౌండ్ వాటర్ని కాపాడుకోవడానికి ఉసుకని మేము బయటకు అమ్మనీయట్లేదు. గ్రామంలో ఇళ్ళు కట్టుకోవడానికి, కొట్టాలు కట్టుకోవడానికి, ఒక ఇతర సంఘాలు కట్టుకోవడానికి మా అవసరాలు ఇచ్చే మేము 10 సంవత్సరాలు
ప్రభుత్వ పాఠశాలలు ఏ రంగంలో తక్కువ కాదని నిరూపిస్తున్నారు అధ్యాపకులు. పాఠశాలలో పనిచేసే అధ్యాపకులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ధీటుగా వారికి కావాల్సిన విధంగా అధ్యాపకులే కొంత మొత్తాన్ని సమకూర్చుకొని జ్యూస్, స్నాక్స్ అందజేశారు. కొప్పర్గా, హంగర్గా పాఠశాలలో ఈ వితరణ జరిపారు. ప్రముఖ కంపెనీలకు చెందిన రామ్దేవ్, చందులాల్, మహమ్మద్ సోహెల్, అబ్దుల్ సయ్యాద్, అబ్దుల్ వహీద్ పాల్గొని విద్యార్థులకు అందించారు. मैं उनसे एक रिक्वेस्ट करूँ, मेरे को 10 मिनट ये लोग टाइम दिए तो मैं इनको गांव में इनको तीनों को डोसा भी नहीं, तीनों को ले आके अपने गांव में అందరికీ ఉన్నాయి అమ్మా షూస్. ఆల్మోస్ట్ కొంతమందికి అనిపిస్తున్నాయి, ఇంకా కొంతమందికి లేనట్టుగా ఉన్నాయి, కొత్తగా జాయిన్ అయిన పిల్లలకు కావచ్చు బహుశా. సో మరి డోనర్స్కి ముఖ్యంగా వాళ్ళు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి నిజామాబాద్ నుండి వాళ్ళు వచ్చి ఇవ్వడమే కాదు, తర్వాత 1 డే మన కోసం వాళ్ళు స్పెండ్ చేశారంటే నిజంగా మరి వాళ్ళందరినీ కూడా మనం బాగా మన పాఠశాల తరపున ప్రత్యేక. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. జిల్లా అంతటా రోడ్డు భద్రతా వారోత్సవాలు. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలి. అవగాహన ర్యాలీని ఆరంభించిన ఆర్టీఏ. శాసన సభాపతికి మాతృవియోగం. కన్నీటి పర్యంతమైన పోచారం. అంతిమయాత్రలో పాల్గొని ఓదార్చిన పలువురు. పలు గ్రామాలలో ప్రమాణ స్వీకారాల సందడి. బాధ్యతలు తీసుకున్న నూతన సర్పంచ్లు ప్రోటోకాల్ పాటించడం లేదని నెహ్రూ నగర్లో నిరసన. వామ్మో పులి. ఎల్లారెడ్డిలో కలకలం సృష్టిస్తున్న చిరుత. పశువులపై దాడి. స్పందించని అటవీశాఖ అధికారులు. ఎస్ఐ తీరుపై సిరికొండ వాసుల ఆగ్రహం. అధికారిపై చర్యలకు డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.